అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు నివసించేవి. ఒక రోజున చక్కని ఓ నెమలి నల్లని కాకిని చూసి, మిత్రమా, నేనెంత అందగా ఉన్నానో చూశావా? అందరూ నన్ను ఇష్టపడతారు. కానీ నువ్వు ఎట్లా ఉన్నావో చూడు, నల్లగా, దిష్టిబొమ్మలాగా. అందుకనే నిన్ను ఎవరూ ఇష్టపడనిది అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆ మాటలు విని కాకికి చాలా బాధ వేసింది. అది గూటికి వెళ్ళి తన అందం గురించే ఆలోచిస్తూ దిగాలుగా కూర్చున్నది. అంతలోనే అటుగా వెళ్తున్న ఓ చిలుక దాన్ని చూసి ఆగింది. ఏమి కాకి బావా, కులాసానా అని అడిగింది. ఏదో లోకంలో ఉన్న కాకికి అసలు అదేమన్నదో కూడా వినిపించలేదు. చిలుక అప్పుడు కాకి దగ్గరకు వెళ్లి కూర్చుని, కాకి బావా, ఏమి దిగాలుగా ఉన్నావు అని అడిగింది. కళ్ళ నీళ్లు పెట్టుకుని జరిగిన విషయమంతా చెప్పింది కాకి. అంతా విని చిలుక, కాకి బావా, బాధపడకు. నిజానికి మనం చూసేందుకు ఎలా ఉంటే మాత్రం ఏమున్నది, ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది ముఖ్యం. రూపు ఏదైతేనేమి, మనసు ముఖ్యం కదా. నీకంటూ ఒక రోజు తప్పక వస్తుంది, బాధపడకు అని దాన్ని ఓదార్చి వెళ్ళిపోయింది. అది అన్నట్లే ఒక రోజున కాకికి అవకాశం వచ్చింది. వేటగాడు ఒకడు చెట్ల మాటు నుండి నెమలికి బాణం గురి పెట్టాడు. ఆ సమయానికి నెమలి వెనక్కి తిరిగి పురివిప్పుకుని నాట్యం చేయటంలో మునిగి ఉన్నది. వేటగాడిని చూడగానే కాకి నెమలిని హెచ్చరిస్తూ, మిత్రమా, పారిపో. వేటగాడు అని గట్టిగా అరవటం మొదలుపెట్టింది. గబుక్కున ఈ లోకంలోకి వచ్చిన నెమలి తోక ముడుచుకుని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. వేటగాడు దాని వెంటపడ్డాడు. నెమలి చెట్ల కొమ్మల మీదుగా దూకుంటూ అతి కష్టం మీద వాడి బారి నుండి తప్పించుకోగలిగింది. తరువాత ఆ రోజు సాయంత్రం నెమలి కాకిని వెతుక్కుంటూ వచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవటమే కాకుండా తనను క్షమించమని అడిగింది. ఎందుకు, ఏం తప్పు చేశావు అంది కాకి. నెమలి తనను ఎగతాళి చేసిన సంగతి అసలు గుర్తే లేదు దానికి. ఆ రోజు నువ్వు అందంగా లేవని చులకనగా మాట్లాడాను కదా, నీ మంచితనాన్ని గుర్తించలేదు. అయినా నువ్వు దాన్ని మనసులో పెట్టుకోకుండా ఇవాళ నా ప్రాణాలను కాపాడావు. నన్ను క్షమించు. శరీరాల అందం కంటే మనసుల అందమే గొప్పదని నాకు అర్థమైంది. ఇక మీద నేను ఎవ్వరినీ కించపరచను అన్నది నెమలి కాకి చేతులు పట్టుకుని. ఓ అదా, ఆ రోజున నువ్వు అట్లా అనేసరికి చాలా బాధేసింది. కాని అప్పుడు నేను ఏమీ అనలేక నాలో నేనే ఏడ్చుకున్నాను. ఇక మీద ఎవ్వరిని గురించి చులకనగా మాట్లాడనన్నావుగా. ఏమీ పర్లేదు, ఇప్పటి నుండి మనం అందరం ఫ్రెండ్స్ అంటూ సంతోషంగా చేతినందించింది కాకి. అదే సమయానికి అక్కడికి వచ్చిన చిలుక సంతోషంగా చప్పట్లు కొట్టింది. అటుపైన నెమలి, కాకి, చిలుక అడవిలో కలిసి మెలిసి సంతోషంగా జీవించాయి.